మీ పేరేంటి? నా పేరు బట్టెడ్డి సుబ్రహ్మణ్యం, మాది పెడన నియోజకవర్గం. ఏం చేస్తుంటారు? నేను జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ని, పెడన నియోజకవర్గం. జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్. మీ ప్రభుత్వం ఎలా ఉంది సార్? ఏమనిపిస్తుంది మీకు? మాది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం, ఒకే మాట. మంచి ప్రభుత్వం అని మీరు అంటున్నారు, మాకు మళ్ళీ 2.1 వాళ్ళు అంటున్నారు. దాని గురించి ఇది యాక్చువల్గా ఏంటంటే మామూలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. అక్కడ సెంటర్లోనేమో మనకి బీజేపీ ఉంది, ఇక్కడేమో చంద్రబాబు గారు ఉన్నారు. మధ్యలో ఇద్దరిని కోఆర్డినేట్ చేయడానికి మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఎక్కడ మాకు అటు కేంద్రం నుంచి నిధులు రావడానికి కానీ, ఇటు రాష్ట్రం నుంచి నిధులు రావడానికి కానీ చాలా బాగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఐటీ కోఆర్డినేటర్ అంటున్నారు, ఐటీ జాబ్ ఏంటి సార్ చేసేది ఇప్పుడు కరెంట్? అవునండి. ఎక్కడ సెటిల్డ్? నేను సెటిల్డ్ హైదరాబాద్. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, అమరావతికి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? యాక్చువల్గా ఏంటంటే మాది ఇది యాక్చువల్ చెప్పాలంటే ఏంటంటే చాలా బాధగా చెప్తున్నాం. ఏంటంటే మా ఊర్లోనే ఉండి చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఐటీ జాబ్స్ అన్నది కొన్ని స్పెసిఫిక్ సిటీస్లోనే ఉంటుంది. కాబట్టి మేము కూడా ఏంటంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి చిన్నగా స్టార్ట్ చేసాం. ఇంకా ఐటీగా అక్కడే చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఎప్పుడైతే మనకు అమరావతి ఏర్పడిందో అప్పుడు ఒక చిన్న హోప్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మధ్యలో మళ్ళీ ఈ జగన్ రెడ్డి వచ్చేసరికి ఏమైందంటే మొత్తం మా ఆశలన్నీ మొత్తం కుప్పగొలిపోయినాయి అన్నమాట. ఇప్పుడు హాఫ్ తిరిగి వచ్చిందా? మరి వచ్చింది. అది ఎంత త్వరగా అయితే అంటే లేదు, అంటే అట్లీస్ట్ మా వరకు కాకపోయినా కానీ, మా పిల్లల వరకైనా కానీ, అంటే మేము మా తల్లిదండ్రుల దగ్గర ఉండలేకపోయాం బాధ మాకుంటుంది. మా ఊరు దగ్గరలో ఉండలేకపోయా ఉన్నది. అట్లీస్ట్ వాళ్ళైనా మా ఊరు దగ్గరలో ఉన్నాము అనే ఒక ఉంటుందని చెప్పేసి ఉంటుంది. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటున్నాను ఫీలింగ్ అన్నమాట. ఇంకొకటి సార్, గతంలో మరి ఐటీ ఎంప్లాయీస్ అంతా మీరు కూటమికి మద్దతుగా ఉన్నారా లేకపోతే వేరే పార్టీస్ కూడా సపోర్ట్ చేశారా? లేదండి, మీకు తెలిసిన సర్కిల్స్లో ఎవరైనా కానీ బుద్ధున్న వాళ్ళకి, బుద్ధున్న ఐటీ యాక్చువల్గా ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ ఉంటేనే బుద్ధున్న వాళ్ళు కొంచెం. సో ఖచ్చితంగా వాళ్ళందరూ అంటే అటు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసాం అనమాట. మాకు టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ నుంచి కానీ, మన జనసేన నుంచి కానీ మేమందరం ఎలాగైతే ఇప్పుడు పిచ్చుకుని తోలాలంటే అందరం కలవాలో మేమందరం కలిసి ఐటీ ఎంప్లాయీస్ అనేవి కూడా ఎలా అయితే మామూలుగా క్షేత్రస్థాయిలో ఎలా అయితే నాయకులు పనిచేస్తారో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా మేము ఐటీ టీం కూడా అంత బాగా పనిచేసాం. సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, జనసేన ఐటీ కోఆర్డినేటర్ నియోజకవర్గానికి అంటున్నారు, ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం కానీ చేశారా? అవకాశం వచ్చింది అసలు ఎప్పుడన్నా? మా ఉద్దేశం ఒకటేనండి. ఏంటంటే మాకు భగవద్గీత ఒకటే మేము నమ్ముతాం అనమాట. మన పని తెలియాలి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు పిలిచి మమ్మల్ని గుర్తించాలి తప్పితే మేము అది చేసాము ఇది చేసాము అనే ఉద్దేశం మాకు ఫస్ట్ నుంచి కూడా లేదు. మా పని కనపడాలి అనే ఉద్దేశంతోనే ఇప్పటికీ కూడా పనిచేస్తాం. అది పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా మీకు ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారిని చాలా ఎక్కువ మంది చెప్పేది ఒక రాజకీయ నాయకుడు అనేది పక్కన పెడితే ముందు మంచి మనసున్న మనిషిగా చాలా మంది అభిమానులు చెప్తూ ఉంటారు. చాలా మందికి ఆయన దయస్వరూపం మీరు అన్నట్టు. మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయన ఇచ్చేటువంటి డొనేషన్స్ కానివ్వచ్చు, ఆయన మాట్లాడే తీరు, అదంతా ఎలా అనిపించింది మీకు? అంటే ఆయన వ్యక్తిగతంగా మంచోడు. యాక్చువల్గా ఏంటంటే ఒక మనిషికి ఏంటంటే తను పర్సనల్గా మంచిగా ఉండాలి, సోషల్గా మంచిగా ఉండాలి, స్పిరిచువల్గా మంచిగా ఉండాలి, సో ఫైనాన్షియల్గా మంచిగా ఉండాలి, అన్నీ కలిసిన మంచి మనసు కూడా ఉండాలి. సో ఈ 5 ఆయనలో ఉండడం అనేది చాలా గ్రేట్. అది మీకు అర్థమైంది మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. అంటే జనసేనకు వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ చాలా మంది చెప్పేది అది కొంచెం యూత్ ఎక్కువ ఉండే పార్టీ అని చెప్తున్నారు. ఇంకా యూత్తోనే కంటిన్యూ అవుతుందా? పెద్దలకు కూడా మీ జనసేన అంటే మేము నాకు మెయిన్గా నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ రాజకీయ ప్రస్థానం అన్నది చాలా యాక్టివ్గా ప్రజారాజ్యం నుంచి స్టార్ట్ చేశారు. అంటే 15 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇప్పటికీ లాగుల స్టేజ్ నుంచి లుంగిల్ స్టేజ్, అలాగే పంచుల స్టేజ్ కూడా వచ్చేసారు. అదే అర్థమైంది సార్. అట్లా కాదు, చాలా మంది ఎవరన్నా ఒక నిమిషం యువత రాజకీయాల్లోకి వెళ్తామంటే ఎందుకు మీకు అంటారు? నిజంగా మీకు ఐటీ ఉద్యోగం ఉంది, చక్కగా చేసుకుంటున్నారు, మళ్ళీ పార్టీలు అనేవన్నీ ఎందుకు సార్ ఇదంతా అంటే అనిపించింది ఎప్పుడన్నా? లేదండి, మా రాష్ట్రం బాగుండాలి, మా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సంకల్పంతో రాష్ట్రం కోసం మాకెంత ఇబ్బంది ఉన్నా కానీ ఆయన రాష్ట్రం గురించి ఆలోచించి ఫస్ట్ 2014లో పనిచేశారు, ఏం ఆశించకుండా పనిచేశారు, అలాగే 2024లో పనిచేశారు. సో ఆయన అంత పనిచేస్తే మా ఉద్యోగాలు మేము చేసుకుంటానే మాకున్న కొంచెం టైంని ఏదో
రాముడికి ఉడతా భక్తి సాయం అన్నట్టుగా మా పని మేము చేస్తాం. చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా చెప్పే ఒక మాట ఉంటుంది, కట్టే కాలే వరకు కళ్యాణ్ గారు అభిమాని అని చెప్పి. మీరు ఆకోకే చెందుతారా? నేను అభిమానం కాదండి, ఆయనకి కార్యకర్తగానే పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూసి మీరు ఆయనకి అభిమాన కార్యకర్తగా మారారా లేకపోతే ఎట్లా అసలు అది? లేదండి, యాక్చువల్గా అభిమానం సినీ అభిమానం అనేది ఒక స్టేజ్ వరకు ఉంది. మేము సినీ అభిమానం నుంచి కార్యకర్త అని చెప్పేసి మా వాళ్ళ కాన్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు మేము కార్యకర్తలుగా మారిపోయాం అనమాట. ఇప్పుడు మీ అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ దాటి ఏ రాష్ట్రంకి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది అలా చూసినప్పుడు అలాంటి విజువల్స్? అంటే ఒకటండి, యాక్చువల్గా ఏంటంటే ఒక మంచి ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉందనుకోండి, అది ఎక్కడ ఏ రాష్ట్రంలో అది భాష కానీ ప్రాంతం కానీ అదే ఒక లిమిటేషన్స్ ఉండవు అనమాట. అట్లకి అది నవ్వారంటే అది దానికి భాష అవసరం లేదు, అలాగే ప్రాంతం అవసరం లేదు. అలాగా మన ఎక్కడ మహారాష్ట్రకి వెళ్ళినా అర్థం చేసుకున్నారు, తెలంగాణకి వెళ్ళినా అర్థం చేసుకున్నారు, మన రాష్ట్రంలో అర్థం చేసుకున్నది.